Smoking causes cancer. Smoking kills. Consumption of alcohol is injurious to health. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. ఏంటి, ఫిలిం స్టార్ట్ అవబోయే ముందు వచ్చే టైటిల్ కార్డ్ చదువుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఆ టైటిల్ కార్డులో మీకు కనిపించేటువంటి 2 ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ గురించి ఈ వీడియో చేయబోతున్నాను. అదే ఆల్కహాలిక్ డ్రింక్స్. ఆల్కహాలిక్ డ్రింక్స్ అనగానే మనకు డిఫరెంట్ నేమ్స్ గుర్తు వస్తాయి. బియర్, షాంపెయిన్, రమ్, వైన్, బ్రాండీ ఎక్సెట్రా. ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ కావాలనే కనిపెట్టారా లేదా యాక్సిడెంటల్గా ఏదన్నా కనిపెట్టాల్సి వచ్చిందా? ఓవర్ ద ఇయర్స్ ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ని ఎలా కన్స్యూమ్ చేసేవాళ్ళు? ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్లో యాక్సిడెంటల్ డ్రింక్ అనేది ఏది? ఆల్కహాలిక్ డ్రింక్స్ స్టేటస్ సింబల్గా ఎప్పుడన్నా మిగిలిపోయిందా? ఆల్కహాలిక్ డ్రింక్స్లో ఫస్ట్ కనిపెట్టిన ఆల్కహాలిక్ డ్రింక్ ఏది? ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కంప్లీట్ ఆన్సర్స్ దొరుకుతుంది. ఫర్ కంప్లీట్ ఆన్సర్స్ అండ్ ఫర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. నా పేరు అర్జున్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ భూమి మీద ఆల్కహాలిక్ డ్రింక్స్ ని కావాలని ఎవరూ కనిపెట్టారు. ఆల్కహాలిక్ డ్రింక్ ఈజ్ అన్ యాక్సిడెంటల్ డ్రింక్ ఆన్ ఎర్త్. వాటర్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ని కలిపి సన్లైట్ లో కొన్ని రోజులు ఫర్మెంట్ చేసి పెట్టారంట. అలా యాక్సిడెంటల్ గా ఫర్మెంట్ జరిగిన లిక్విడే ఆల్కహాలిక్ డ్రింక్స్ గా ఇప్పుడు మన ముందు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సౌత్ వెస్ట్ ఏషియా అండ్ నార్త్ ఆఫ్రికా ఈ కంట్రీస్ లో తవ్వకాలు జరిపి వస్తువుల్ని పరిశీలిస్తూ ఉండే టైంలో వాళ్ళకు కొన్ని బీర్ జగ్స్ కనిపించింది. ఆ బీర్ జగ్స్ ని తీసుకుని కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి అంటే ఆ బీర్ జగ్స్ దాదాపు 10,000 BC టైంకి చెందిన బీర్ జగ్స్. అంటే ఈ భూమి మీద ఇప్పుడు దాదాపు 15 నుంచి 12,000 సంవత్సరాల ముందు నుంచే ఆల్కహాలిక్ డ్రింక్స్ ని తయారు చేస్తూ ఉన్నారని మన హిస్టారియన్స్ చెప్తారు. ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ ని ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క కల్చర్లో యూజ్ చేసేవాళ్ళు. మనకు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. అలా ఒక్కొక్క కల్చర్లో ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ ని డిఫరెంట్ స్టేజెస్లో అండ్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో వాళ్ళు యూజ్ చేసేవాళ్ళంట. ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ ని కొంతమంది అయితే బాడీలో ఉన్నటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ని పెంచడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే మనం భోజనం తింటూ ఉన్న టైంలో వాటర్ మధ్య మధ్యలో తాగుతూ ఉంటామో అలాగే కొన్ని కంట్రీస్లో భోజనం చేస్తూ ఉండే టైంలో వాటర్కి సప్లిమెంట్గా ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ని తీసుకునేవాళ్ళు. నెక్స్ట్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్. ఒక్కొక్క సెలబ్రేషన్, ఒక్కొక్క ఫెస్టివల్లో ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ని ఒక్కొక్క విధంగా తీసుకునేవాళ్ళు. మ్యారేజ్ యానివర్సరీ, బర్త్ యానివర్సరీ, డెత్ యానివర్సరీ, ఇలాగా డిఫరెంట్ ఫంక్షన్స్, డిఫరెంట్ సెలబ్రేషన్స్లో కూడా ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ని చాలా సంవత్సరాల ముందు నుంచే తీసుకునేవాళ్ళు అని మన హిస్టారియన్స్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్, స్టేటస్ సింబల్. ఒకానొక సందర్భంలో ఈ ఆల్కహాలిక్ డ్రింక్ అన్నది ఒక స్టేటస్ సింబల్గా మిగిలిపోయింది. అంటే బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఆల్కహాలిక్ డ్రింక్స్ని తాగేవాళ్ళు. ఎవరన్నా ఆ పీరియడ్లో ఆల్కహాలిక్ డ్రింక్ని తాగుతున్నారు అంటే వాళ్ళు బాగా డబ్బున్నట్టు లెక్క. అలా ఒక స్టేటస్ సింబల్గా కూడా ఆల్కహాలిక్ డ్రింక్ మిగిలిపోయింది. స్పిరిట్ అనే ప్రోడక్ట్ని ఒక కాంకాక్షన్ని డిస్టిల్ చేయడం వల్ల, కాంకాక్షన్ అంటే ఆ మిక్స్చర్ ఆఫ్ వేరియస్ ఇంగ్రీడియంట్స్ అని అర్థం. ఈ కాంకాక్షన్ని డిస్టిల్ చేసి అందులో నుంచి స్పిరిట్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. డిస్టిలేషన్ అనే ప్రాసెస్ మీకు ఐడియా ఉంది. ఒక బౌల్లో లిక్విడ్ తీసుకుని దాన్ని బాగా హీట్ చేస్తే ఆ లిక్విడ్ కాస్త ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయిన తర్వాత లిక్విడ్ విల్ బి బికమింగ్ గ్యాసియస్. ఆ గ్యాసెస్ని కండెన్స్ చేయడం వల్ల, కూల్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఎవాపరేట్ అయిన గ్యాస్ కూల్ అయ్యి లిక్విడ్గా తయారవుతుంది. ఆ ప్రాసెస్ని డిస్టిలేషన్ ప్రాసెస్ అని అంటాం. అలా ఒక కాంకాక్షన్ని డిస్టిల్ చేయడం వల్ల స్పిరిట్ని తయారు చేయొచ్చు. ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ ని దాహం తీర్చుకోవడానికి కూడా యూజ్ చేసేవాళ్ళు అని చెప్తే నమ్ముతారా? అవునండి.
చాలా కంట్రీస్ లో వాటర్ పొల్యూట్ అయిపోయిన తర్వాత, మొత్తం కంటామినేట్ అయిపోయిన తర్వాత తాగడానికి వాటర్ లేకపోతే ఆ లేని టైంలో ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ ని వాటర్ కి సప్లిమెంట్ గా యూజ్ చేసేవాళ్ళంట. 1500 AD నుంచి 1700 AD ఈ 200 years పీరియడ్ లో ఆల్కహాలిక్ డ్రింక్స్ కి చాలా ఆదరణ వచ్చింది. ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఏజెస్, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఆల్కహాలిక్ డ్రింక్స్ కి అడిక్ట్ అవ్వడం, ప్రతి ఒక్కరూ ఆల్కహాలిక్ డ్రింక్స్ ని తాగడం. కొంతమంది అయితే మెడికల్ యూస్ కి తాగుతున్నారు, కొంతమంది అయితే న్యూట్రిషన్ వాల్యూస్ పెంచడానికి తాగిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా ఎక్కువ ఆల్కహాలిక్ డ్రింక్ కన్సంప్షన్ జరిగిన తర్వాత హోమ్ బ్రీవింగ్ అనే ప్రాసెస్ ని ప్రవేశపెట్టారు. హోమ్ బ్రీవింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఆల్కహాలిక్ డ్రింక్స్ ని ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు. ఆల్కహాల్ ని ఇంట్లో తయారు చేసుకోవడం, కొన్నిసార్లు వీలైతే తయారు చేసిన ఆల్కహాలిక్ డ్రింక్స్ ని అమ్మడం స్టార్ట్ చేశారు. ఇలాగా 1700 AD వచ్చేంత వరకు హోమ్ బ్రీవింగ్ అనే ప్రాసెస్ అమల్లో ఉండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కంట్రీలో ఆల్కహాలిక్ డ్రింక్స్ ని తయారు చేసుకోవడం, దాన్ని తాగడం, అమ్మడం చేస్తూ వచ్చారు. దీన్ని యూరోప్ వాళ్ళు ఫస్ట్ కనిపెట్టి వాళ్ళ ఎకానమీ పెంచుకోవడానికని 1700s టైంలో ఈ హోమ్ బ్రీవింగ్ అనే ప్రాసెస్ ని కంప్లీట్ గా స్టాప్ చేయించి, అంటే ఇంట్లో హోమ్ బ్రీవింగ్ చేయకూడదు, మీరు ఆల్కహాలిక్ డ్రింక్స్ ని ఇంట్లో తయారు చేయడం, ఇంట్లో తయారు చేసిన ఆల్కహాలిక్ డ్రింక్స్ ని బయట అమ్మడం చట్టరీత్యా నేరం అని చెప్పి హోమ్ బ్రీవింగ్ అనే ప్రాసెస్ ని స్టాప్ చేసిన గవర్నమెంట్ యూరోప్ గవర్నమెంట్. దాని తర్వాత 1700 AD తర్వాత నుంచి యూరోప్ గవర్నమెంటే రంగంలో దిగి ఆల్కహాలిక్ డ్రింక్స్ ని తయారు చేయడం, దాన్ని ఒక ప్లేస్ లో మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకో ప్లేస్ లో సప్లై చేయడం, ఒక ప్లేస్ పెట్టి అక్కడే తాగాలి అని చెప్పడం, అండ్ గవర్నమెంట్ వాళ్ళే ఆల్కహాలిక్ డ్రింక్స్ ని తయారు చేసి ప్రజలకి అమ్మడం, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం చేసి యూరోప్ ఎకానమీని చాలా ఎక్కువగా పెంచేశారు. ఆల్కహాలిక్ డ్రింక్స్ అనగానే మనకు చాలా పేర్లు గుర్తొస్తాయి. బీర్, షాంపీన్, రమ్, బ్రాండీ, వైన్ ఎక్సెట్రా. ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ లో ఫస్ట్ కనిపెట్టిన ఆల్కహాలిక్ డ్రింక్ ఏది అని మీకు ఐడియా ఉందా? ఎస్, ఇట్ ఈస్ బీర్. నెక్స్ట్, ఈ ఆల్కహాలిక్ డ్రింక్స్ ని డిఫరెంట్ ప్రాసెస్ లో తయారు చేస్తారు. ఒక్కొక్క ఆల్కహాలిక్ డ్రింక్ ని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తో తయారు చేస్తారు. వైల్ కమింగ్ టు బీర్, దే విల్ యూస్ బార్లీ అండ్ హాప్స్. రమ్ అనే ఆల్కహాలిక్ డ్రింక్ ని షుగర్ కేన్ జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ షుగర్ కేన్ జ్యూస్ యూస్ చేసి రమ్ అనేది తయారు చేస్తారు. వైన్ గురించి మీకు తెలిసిందే, గ్రేప్ జ్యూస్, గ్రేప్ ని క్రష్ చేసి దాని నుంచి జ్యూసెస్ తీసుకుని అందులో ఈస్ట్ యాడ్ చేసి ఫెర్మెంట్ చేస్తే వచ్చిన ప్రోడక్టే వైన్. యూరోప్ లో బెస్ట్ వైన్ యార్డ్స్ ఉన్నాయి. ఫ్రెంచ్ మాంక్స్ ఒక స్పార్క్లింగ్ వైన్, అంటే ఒక మెరుస్తున్నటువంటి ఒక వైన్ ని ఫ్రాన్స్ లో తయారు చేశారు. ఆ ప్లేస్ పేరు షాంపీన్. ఆ ప్లేస్ లో దాన్ని కనిపెట్టారు కాబట్టి, దాన్ని తయారు చేశారు కాబట్టి ఆ స్పార్క్లింగ్ వైన్ కి షాంపీన్ అని పేరు పెట్టారు. ఆల్కహాలిక్ డ్రింక్స్ లో ఏదన్నా యాక్సిడెంటల్ ఆల్కహాలిక్ డ్రింక్ ఉందా? ఆల్కహాలిక్ డ్రింక్ అంటేనే యాక్సిడెంటల్. ఈ యాక్సిడెంటల్ డ్రింక్ లో ఇంకేదన్నా యాక్సిడెంటల్ డ్రింక్ ఉందా అంటే డెఫినెట్ గా ఉంది, అది బ్రాండీ. ఈ బ్రాండీ అనేది ఒక యాక్సిడెంటల్ ఆల్కహాలిక్ డ్రింక్. ఒక డచ్ ట్రేడర్ తను చాలా దేశాలు తన కార్గోలో తిరుగుతూ వస్తున్నాడు. తన కార్గోలో ప్రతి ఒక్క ఐటమ్స్ ని, అంటే తినడానికి సంబంధించిన ఐటమ్స్, తాగడానికి సంబంధించిన ఐటమ్స్, డ్రెస్సెస్, వేరే వేరే ఆర్టికల్స్ అంతా కూడా నింపుతూ వస్తూ ఉన్నాడు. తన కార్గోలో వైన్ బ్యారెల్స్ ని నింపే టైంలో ఆ వైన్ బ్యారెల్స్ కంటెంట్ చాలా ఎక్కువైపోయింది. అందుకే తను ఏం ఆలోచించాడు అంటే, ఈ వైన్ ని మనం బాయిల్ చేసి అందులో ఉన్న వాటర్ కంటెంట్ ని ఎవాపరేట్ చేసి మిగిలిన లిక్విడ్ ని మనం స్టోర్ చేసి పెట్టుకుందాం. ఎప్పుడన్నా మనం వైన్ తాగాలి అని అనిపిస్తే ఆ మిగిలిపోయిన లిక్విడ్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మళ్ళీ అది వైన్ అవుతుంది. కాబట్టి ఈ వైన్ ని బాయిల్ చేద్దాం అనుకున్నాడు. అనుకున్న వెంటనే వైన్ తీసుకుని ఆ వైన్ ని బాయిల్ చేశాడు. బాయిల్ చేసిన వెంటనే అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోయింది. కాకపోతే ఒక సాలిడ్ ప్రోడక్ట్ అన్నది మిగలలేదు, అప్పటికి లిక్విడే మిగిలింది. అలా ఎంత బాయిల్ చేసినా కూడా లిక్విడే మిగిలింది. ఆ లిక్విడ్ నే తను బ్రాండీ విజిల్
అన్నాడు. బ్రాండీ విజిన్ అంటే డచ్ లాంగ్వేజ్ లో బర్న్ వైన్ అని అర్థం. అలా బర్న్ చేసి వాటర్ ని ఎవాపరేట్ చేసిన వైన్ ని బ్రాండీగా చెప్పారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్సిడెంటల్ ఆల్కహాలిక్ డ్రింక్స్. బ్రాండీనే డచ్ లో బ్రాండీ విజిన్ అని కూడా అంటారు. అలా చాలా సంవత్సరాలు గడుస్తూ వస్తూ ఈ ఆల్కహాలిక్ డ్రింక్ కన్సంప్షన్ లో కూడా చాలా చేంజెస్ జరిగింది. ఆల్కహాలిక్ డ్రింక్స్ ని ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి అని ఒక ఏజ్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే ఈ ఆల్కహాలిక్ డ్రింక్ కన్సంప్షన్ లో మెరిట్స్ కన్నా డిమెరిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ డిమెరిట్స్ ని అధిగమించడానికి ఏజ్ ఫిక్స్ చేయడం, తాగే టైం ఫిక్స్ చేయడం, తాగాల్సిన ప్లేస్ ఫిక్స్ చేయడం చేస్తూ వచ్చారు. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే తాగాలి, లేదా ఈ టైం నుంచి ఈ టైంలో మాత్రమే ఆల్కహాల్ కన్సంప్షన్ చేయాలి, లేదా ఈ ప్లేస్ లో మాత్రమే వచ్చి ఆల్కహాల్ ని తాగాలి అని ఏజ్, టైం, ప్లేస్ ఫిక్స్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చారు. ఈ ఆల్కహాల్ ని చాలా కంట్రీస్ లో, చాలా స్టేట్స్ లో బ్యాన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మనం గమనిస్తున్నాం, మన కంట్రీలో, మన స్టేట్ లో కూడా ఒక లిమిట్ వరకు ఆల్కహాల్ బ్యాన్ లో ఉంది. ప్రపంచంలో ఫస్ట్ ఆల్కహాల్ ని బ్యాన్ చేసిన కంట్రీ ఏదో మీకు ఐడియా ఉందా? ఎస్, ఇట్ ఈస్ అమెరికా. 1920 అండ్ 1933 ఈ పీరియడ్ మధ్యలో ఆల్కహాల్ ని అమెరికా వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆల్కహాల్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో వేరే కాన్సెప్ట్ తో మేము ముందుంటాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అర్జున్ సైనింగ్ ఆఫ్.